ఏ సంఘంలో అయితే యేసుక్రీస్తు కోసం, పాపం కోసం, మారు మనసు కోసం, పశ్చాత్తాపం కోసం బోధ ఉండదో అది సరైన బోధ కాదు. అతడు సరైన బోధకుడు కాడు. మనిషి మాయలో ఉండక వాక్యంలో ఎలా ఉందో ధ్యానించు. అపోస్తులుల బోధ ఎలా ఉందో పరీక్షించు. ఈరోజు క్రైస్తవులుగా కొనసాగుతున్నప్పటికీ మారు మనసు లేదు అంటే క్రీస్తు అర్థం కాలేదు కాబట్టే. కానీ క్రీస్తు అర్థమైనట్టే క్రైస్తవులుగా కొనసాగుతున్నారు. కానీ మారు మనసు అనేది ఉండదు, పశ్చాత్తాపం అనేది ఉండదు, ప్రేమ, జాలి, దయ, కనికరం అనేటువంటి గుణాలు ఉండవు. ఇవన్నీ ఉండాలి అంటే క్రీస్తు మనలో ఉండాలి. బోధలో క్రీస్తును చేర్చుకోవాలి. క్రైస్తవుడని పేరు పెట్టుకోవడం మాత్రమే కాదు, క్రీస్తు యొక్క స్వభావం, క్రీస్తు యొక్క గుణగణాలు మనలోకి రావాలండి. అది లేనిదే క్రైస్తవుడు అని చెప్పుకోవడం చాలా పొరపాటండి. క్రీస్తును అవమానపరిచిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన ప్రవర్తనలో క్రీస్తు కనబడాలి అంటే బోధ మారాలి. ఇదిగో ఈ విధంగా బోధ అనేది ఉండాలి. ఇదేదో సువార్త క్రీస్తులోనికి వచ్చినంత వరకే ఇలా బోధ చేయాలని కాదండి. ప్రతి క్షణం ఈ బోధ చేస్తున్నప్పుడే క్రైస్తవులుగా ఉన్నప్పటికీ పాపంలో పడిపోకుండా జాగ్రత్త పడతాడు. ఇంకా పరిశుద్ధతలో కొనసాగిపోవటానికి ఆసక్తి చూపుతాడు. ఇలాంటి బోధనలు ఉంటేనే మనిషి ఎప్పటికప్పుడు దేవునికి దగ్గరవుతాడండి, లేదా దేవునికి దూరం అయిపోతాడు. కాబట్టి మనం వింటున్నటువంటి బోధ మనకు పరలోకానికి చేర్చేదిగా ఉందా లేదా అనేది ఖచ్చితంగా పరీక్షించాలి. ఒకవేళ కాదని తెలిసిందో నీకు ఏదైతే వాక్యానుసారంగా ఉందో అది వెంటనే దాన్ని వైపు తిరగడానికి ఆలోచించు. అంతేగాని మనిషి మాయలో ఉండి మనిషికి ఫేవర్ అయిపోయి దేవునికి దూరం అయిపోకు. కాబట్టి అపోస్తులుల బోధ ఎలా ఉంది? క్రీస్తు కోసం తన ప్రాణాలని అర్పించేశారు. సువార్త చెప్పి ప్రజల్ని క్రీస్తులోకి తీసుకురావడానికి తమ ప్రాణాలని పణంగా పెట్టారు. కానీ ఈరోజు మనం అలాంటి వారముగా ఉన్నామా? లేదా? అలాంటి వారముగా ఉన్నాము అంటే ఖచ్చితంగా క్రీస్తు మనలో ఉన్నాడని మనం భావించాలి. క్రీస్తు బోధ వింటున్నప్పుడు నీకు నవ్వు వస్తుందా? సరైనది కాదు. బాధ వస్తుందా? సరైనదే. నవ్వించే బోధ మనల్ని మోసం చేస్తుంది. దుఃఖపరిచే బోధ మనల్ని గుణపరుస్తుంది.